వరకు మా ప్రయత్నం చేస్తాను ఉంటాం. రజనీ గారు, ఖచ్చితంగా 70% కేసులు కోర్టు వాళ్ళు తీసుకున్నారు సార్. దాంట్లో ఏదైతే పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఇచ్చారండి. నేను అదే స్పోర్ట్స్ దాంట్లో అదే గేమ్ లో నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అదే గేమ్ కి అతను పార్టిసిపేట్ చేసినాడు. కానీ ఈ ఏదైతే మా డిఎస్సి సీట్లను ఇలా అమ్ముకుంటున్నారు, ఇదిగో మా దగ్గర ఉండే ఎవిడెంటరీ, ఇదిగో మాకు కేటాయించాక మమ్మల్ని కలెక్టర్ ఆఫీస్ కి పిలిపించకుండా 1:1 లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఆపేసినారని ఎక్కడి దాకా ప్రొసీజర్ వచ్చింది అనేది ఎవిడెంటరీగా నిరూపితం అయిందండి. ఎందుకంటే ఒకవేళ మనం ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, కానీ మీరు ఎగ్జామ్ లో పాస్ అయ్యారని చెప్పింది గవర్నమెంట్ అధికారులు. మీరు రిక్రూట్మెంట్ కి రండి కలెక్టర్ ఆఫీస్ కి, ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది గవర్నమెంట్ వారు ఏ నెంబర్ నుంచి వచ్చింది అంటే అక్కడ గవర్నమెంట్ తప్పిదం అండి. పొరపాటున గవర్నమెంట్ తప్పిదం చేసి వారిలో ఆశ కలిగించి వారందరికీ ఫెస్టివల్ చేసేసుకొని ఇదిగో నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పాక ఆ ఉద్యోగం రాకపోతే ఎన్ని గుండెలు ఆగిపోతాయండి. వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి తట్టుకున్నారు, కానీ ఆ నీట్ పేపర్ లో రిలీజ్ అయ్యి అది క్యాన్సిల్ అయిపోయిందంటే ఎన్ని గుండెలు ఆగిపోయినాయండి. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమనే కదా అడిగింది. సో వీళ్ళకి కూడా వచ్చిందని చెప్పి క్వాలిఫై అయ్యాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా ప్రతి ఒక్కరికి న్యాయస్థానం న్యాయం చేస్తుందండి. ఈ ఏదైతే మీరు ఆయన్ని రాజీనామా చేయించాలని తప్పన పడుతున్నారు, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయరండి. ఒకవేళ ఈ డిఎస్సిలో తప్పిదం జరిగిందని రాజీనామా చేస్తే ఆయన జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు. అది ఓపెన్ అండి. ఎందుకంటే ఈ తప్పిదం ఇది చిన్న తప్పిదం కాదండి. ఒక పరీక్ష విధానాలు 16,000 ఎగ్జామ్స్ కి అంటే 16,000 రిక్రూట్మెంట్ లోనే తప్పిదం జరిగితే గత గవర్నమెంట్ లో సచివాలయంలో 1,50,000 ఉద్యోగాలండి. ఎక్కడ తప్పు దొరకలేదు, ఎక్కడ తప్పు దొరలలేదు. కానీ ఇక్కడ ఎలా తెలిసిందో తెలుసా అండి, ఆ డిఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడు ఎవరు, ఆ పేపర్ అప్లోడ్ చేసేవాడు. అతను కోచింగ్కి వెళ్ళి అవనిగడ్డ కోచింగ్ లో చదివాడు, ఎన్ని నెలలు సెలవు పెట్టి ఎగ్జామ్ రాశాడు, కానీ అతను ఫస్ట్ వచ్చేసినాడు. నువ్వు ఫస్ట్ వచ్చాను కదా, ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ని కదా, నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఓరే స్వామి, నీకు ఉద్యోగం ఇస్తే లేనిపోయిన డౌట్లు వస్తుంది, నీకెలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని వాళ్ళు పక్కన పెట్టేస్తే నాకెందుకు ఇవ్వరు, మీరు ఎంతమందికి పేపర్లు అమ్ముకున్నారు, నాకు ఇస్తే ఏంటి అని అతను కోర్టును ఆశ్రయించాడు. అప్పుడే ఇది బయటకు వచ్చిందండి, లేకపోతే బయటికే రాదు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, నీకెందుకు ర్యాంక్ ఇవ్వలేదు అంటే నువ్వు రిజైన్ చేయకుండా, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగం రిజైన్ చేయకుండా అప్లికేషన్ పెట్టారని అతన్ని ఆపారు అని చెప్పారండి. అంటే కష్టపడి ఎగ్జామ్ రాసినోడు ఈ ఏదైతే రిజైన్ చేయకుండా ఎగ్జామ్ కి అటెండ్ అవుతాడండి, హాల్ టికెట్ తీసుకుంటాడా? సో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఓపెన్ గా వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళ వ్యక్తి ద్వారా త్రూ కోర్టు ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఇది తెగేదాకా లాగిందే కాదు. కాబట్టి ఇక తెగినట్టే. సిబిఐ విచారణ చేస్తే ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాదు కదా, మళ్ళీ జనాల నమ్మకాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకుంటారు. అందులోనూ జగన్ గారు ఏం చెప్పినారు, మీ టీడీపీ గవర్నమెంట్ ఉన్న ప్రతిసారి ఎన్నెన్ని సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయినాయో అవన్నీ కూడా బయటకు పెట్టి ఎవిడెంటరీగా చూపించారు. కాబట్టి ఇలాంటి తప్పిదాలు వాళ్ళ గవర్నమెంట్ లో జరుగుతాయి. అంటే అమ్మేసుకున్నట్టుగా అని ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగిందండి. ఒక్క నిమిషం రజనీ గారు, ఇప్పుడు మీరిద్దరు కూడా చెప్తుంది ఏంటంటే ఏది ఏమైనా పదవికి ధర్మేంద్ర ప్రధాన్ అంటే రాజీనామా చేశాడు, కానీ రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వైసీపీ శ్రేణులు చేసినటువంటి ఒక ఆందోళన అయితే భారీ స్థాయిలో బాగానే జరిగింది, స్పందన బాగానే ఉందనేది చెప్పుకోవచ్చు. తర్వాత కోర్టులో కూడా ఈ వ్యవహారం విద్యాశాఖ వివరణ ఏంటంటే, ప్రస్తుత ఎంపికలో అవకాశం దక్కని నిరుద్యోగ అభ్యర్థులకి రాబోయే తదుపరి డిఎస్సి నోటిఫికేషన్ లో అవకాశం లభిస్తుంది అని విద్యాశాఖ ఆయన కోన శశిధర్ ఆయన అది ఇక్కడ ఉపశమనం. వాళ్ళు ఏం చెప్తున్నారు, బొకాయింపు ఏంటంటే ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ లో అసలు ఎక్కడా కూడా గందరగోళం జరగలేదని చెప్తున్నారు. జరిగిందనే దాన్నేమో కోర్టులో చాలా మంది వేశారు, అడ్మిట్ అయినాయి. సో ఈ ఓవరాల్ గా ఇటు కోర్టులో పోరాటం చేస్తున్నారు, ఈ బయట పార్టీ తరఫున కూడా పోరాటం చేస్తున్నారు కదా. అల్టిమేట్ గా ఏమవుతుంది నరేంద్ర వ్యవహారం అంతా కూడా చెప్పాను కదండి, మాదైతే పోరాటం ఆగదు. నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు పార్టీ తరఫున? ఇప్పుడు మెడికల్ కాలేజ్ విషయంలో ఎలా అయితే స్ట్రాంగ్ గా ఇది చేశారు, కోర్టుకి సంతకాల సేకరణ ఆ స్థాయిలో ఉంటుంది ఆ ఉద్యమం జరిగింది. ఆల్రెడీ మా వైపు నుంచి మా లీగల్ టీం ఆల్రెడీ వేయాల్సినటువంటి బిల్స్ వేశారు. దీన్ని కంపల్సరీ సిబిఐ టేకప్ చేయాలి ఈ కేసుని. దీనిలో ఎన్నో అవకతవకలు జరిగింది, ఎంతో మందికి అన్యాయం జరిగింది, ముఖ్యంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఎందుకంటే స్పోర్ట్స్ కోట వాళ్ళు చెప్పా కదండి, ఒక లెవెల్ వరకు వాళ్ళు స్పోర్ట్స్ ఆడిన తర్వాత ఇంకా వాళ్ళు చేసేది కేవలం ఉద్యోగాల ప్రయత్నం చేసుకోవడం తప్పించి ఇంకేముండదు.
ఇంకా వాళ్ళ జీవితం అది రాలేదు అంటే ఇటు స్పోర్ట్స్ కి పనికి రాకుండా అది రాకుండా అక్కడితో లైఫ్ ఎండ్ అయిపోవాల్సింది. అయితే వాళ్ళు చనిపోవాలి, వాళ్ళంతటా వాళ్ళు జరిగినటువంటి అవమానానికి ఆత్మహత్య చేసుకోవాలి. అలాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాలకు వస్తుంది. కాబట్టి దీన్ని తప్పనిసరిగా దీన్ని న్యాయం జరిగే దిశగా మీరు ఈ లోకల్ వాళ్ళతో ప్రభుత్వం అందరితో జరిగేటువంటి ఒక రిటైర్డ్ జడ్జితో కానీ మీరు ఎంక్వైరీ చేయిస్తారా? అది ఎట్లాగో వాళ్ళు చేయించరు. సిట్ అనేది పెడితే సిట్ అనేది వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. తప్పనిసరిగా దీనిలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పించి దీనిలో ఉన్నటువంటి అవకతవకలు బయటకు వస్తే అసలు ఈ ప్రభుత్వం అనేది 2 నిమిషాల్లో కూలిపోతాం. ఒక్కసారి మన ప్రాపర్ ఎంక్వైరీ కానీ జరిగితే. కానీ మా ప్రయత్నం మాత్రం లోకేష్ రాజీనామా ఎలాగూ చేయడు. ఎందుకంటే చెప్పే కదండి, వాళ్ళకి పదవి అనేది ప్రాణంతో సమానం. కుటుంబ సభ్యులు అనేవాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి అవసరం లేదు. పదవి ఉంటే చాలు, పదవి డబ్బు ఈ 2 వాళ్ళ టార్గెట్. కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసమే మేము వచ్చాము చేస్తామని చెప్పని ఏదైతే వాళ్ళు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చారో దాన్ని గుర్తు చేసే దిశగా మేము పోరాటం చేస్తాము. తప్పనిసరిగా వాళ్ళు గద్దె దిగేంత వరకు మా ప్రయత్నం మాత్రం ఆడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేంద్ర గారు, రజనీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.